హాయ్ హలో నమస్తే. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం తెలుసా? అదేనండి, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు తెగ వైరల్ అవుతున్న ఫ్లాష్ మ్యాన్ యొక్క నిజ జీవిత చరిత్ర తెలుసుకుంటున్నాం. ఫ్లాష్ మ్యాన్ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, అందరిని తట్టేస్తుంటాడు. అదే ఆయన గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఓ షిట్ నాయనా ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్ అన్నా నమ్మలేకపోతున్నాను అన్నా. ఫ్లాష్ మ్యాన్ అనే ఒక అబ్బాయి మిడిల్ క్లాస్ అబ్బాయి. ఇక పార్ట్ టైమ్‌గా తను ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తూ ఇక స్కూల్కి వెళ్ళేవాడు. ఇలా ఒకరోజు తనకు ఒక ఫుడ్ డెలివరీ ఆర్డర్ వచ్చింది. సో తన బైక్ పని చేయకపోవడంతో వేరే వాళ్ళ బైక్ తీసుకొని ఇక ఫుడ్ డెలివరీని ఇవ్వడానికి బైక్పై ప్రయాణం చేశాడు. ఇక బైక్ కూడా కండిషన్ బాగలేకపోవడంతో ఇక డెలివరీ ఇచ్చే టైం గంట ఆలస్యమైంది. ఆ డెలివరీ తీసుకునే కస్టమర్ కోపంతో ఇక ఆ అబ్బాయిని అయితే చాలా బండబూతులు తిట్టడం జరిగింది. బండి లేకుండా ఇలాంటి ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు, నువ్వు దేనికి పనికిరావు, అది ఇదని తిట్టుతూ ఇక నీకు కంప్లైంట్ ఇస్తాను, నీ ఉద్యోగం పోతుందని ఇక అబ్బాయిని తిట్టడం జరుగుతుంది. అబ్బాయి ఎంతో రిక్వెస్ట్ చేస్తాడు, మేడం ఇది ఒక్కసారి తప్పైంది మేడం, ఇంకోసారి చేయండి మేడం, నా బండి పని చేయకపోవడం వల్ల వేరొక బండి తీసుకున్నాను మేడం, సారీ మేడం, నా ఈ ఫుడ్ తీసుకోండి మేడం, క్యాన్సిల్ చేయకండి మేడం, నా ఉద్యోగం పోతుంది మేడం అని ఎంతగా రిక్వెస్ట్ చేసినా కూడా ఇక మియా ఖలీఫా ఆంటీ మాత్రం ఒప్పుకోవడం లేదు. ఇక దీంతో కంప్లైంట్ రైజ్ చేసి ఒక అబ్బాయి ఉద్యోగాన్ని ఇక తీసేస్తుంది. ఈ అబ్బాయి చేసేదేం లేక బాధపడుతూ స్కూల్కి లేట్ అయిందని స్కూల్కి వెళ్తాడు. ఇక స్కూల్కి వెళ్తే అక్కడ స్కూల్లో ప్రిన్సిపాల్ మరియు పిల్లలు కూడా ఆ అబ్బాయిని అవమానించడం జరుగుతుంది. స్కూల్కి ఎప్పుడు లేట్ వస్తావు అని తిడుతూ ఇక టీసీ ఇచ్చి బయటికి పోరా అని చెప్తారు. ఇక పిల్లకాయలు కూడా అబ్బాయిని అవమానిస్తారు, స్కూల్కి లేటుగా వచ్చే దొంగ అబ్బాయి అని. దీంతో అబ్బాయి బాధపడుతూ నడుచుకుంటూ వెళుతున్నాడు. దేవుడా నాకు ఎందుకు ఇచ్చావు ఈ జన్మ, ఎందుకు నాకు ఇన్ని బాధలు, ఎందుకు ఇన్ని కష్టాలు నాకు అని బాధపడుతూ నడుచుకుంటూ వెళ్తుంటే సడన్గా ఒక్కసారిగా ఆ అబ్బాయిపై మనీ మెరుపు పడింది. ఇక ఆ మెరుపు పడంగానే అబ్బాయి ఉలిక్కిపడి లేచాడు. నాకేమైంది, ఏదో అవుతుంది, నా బాడీలో ఏదో చలనం వచ్చింది, ఇక నాకేం తమ్ముడు లెగిస్తున్నాడు, ఏం నాకు అంతలో తిక్కగా మక్కగా ఉంది అని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని వెంటనే వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన బ్లడ్ శాంపుల్ను డాక్టర్కి ఇస్తాడు. ఇక బ్లడ్ శాంపుల్ను టెస్ట్ చేసిన డాక్టర్ ఇలా చెప్తాడు అబ్బాయికి, ఒరే అబ్బాయి నీ బ్లడ్ ఏందిరా ఇలా ఉంది, అసలు నీకేమైందిరా, నాకే అంతు చిక్కడం లేదు దీని గురించి, అసలు ఏమేమో జరుగుతుంది నీ బాల్లో, మెరుపు పడినా కూడా నువ్వు బతికే ఉన్నావంటే నువ్వు ఏదో అయ్యింది నీకు, అసలు నీకు ఏమనిపిస్తుంది, నీ లక్షణాలు చెప్పు అని ఇక డాక్టర్ ఆ అబ్బాయిని అడుగుతాడు. అప్పుడు ఆ అబ్బాయి ఇలా చెప్పుకొస్తాడు, డాక్టర్ నాకు ఏమైంది డాక్టర్, ఆ మెరుపు పడినప్పటి నుంచి నాలో ఏదో చలనం వస్తుంది, ఇక నా తమ్ముడు 24 గంటలు లెగిసి ఉంటాడు, ఎవరినైనా కానీ తట్టాలనిపిస్తుంటుంది, ఏం చేయాలి డాక్టర్, దీనికి ఏం మెడిసిన్ లేదా అంటారు. ఒరి ఇదేమి వ్యాధిరా, అసలు నేను ఇప్పటివరకు వినలేదు, 24 గంటలు లెగిసి ఉంటుందా, నీకు ఒక పవర్ వచ్చింది, అయితే నువ్వు ఫ్లాష్ మ్యాన్ అని పేరు పెట్టుకో, బాగుంటుంది, అందరినీ రక్షించవచ్చు, నేను దీని గురించి మెడిసిన్ కనుక్కుంటాను పెద్ద పెద్ద డాక్టర్లతో కలిసి అని డాక్టర్ చెప్తాడు. ఇంకా అదే విన్న అబ్బాయి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక అమ్మాయిని కొంతమంది దొంగలు ఇక దొంగతనం చేస్తూ అమ్మాయిని చీట్ చేస్తున్నారు. అది చూసిన అబ్బాయి ఏమనకుండా అలాగే నడుచుకుంటూ వెళ్తున్నారు. కానీ అమ్మాయి ఎవరైనా కాపాడండి జుట్టు ముచ్చోడా నన్ను కాపాడరా అని అబ్బాయిని తిడుతుంది. ఇంకా దీంతో కోపం వచ్చిన అబ్బాయి ఆ దొంగలను అమ్మాయిను తట్టిపడేస్తాడు. ఇక అలాగే కనిపించిన అందరినీ మొగలని అబ్బాయిలని అమ్మాయిల్ని ఇక తట్టిపడేస్తూ ఉంటాడు. అయినా కూడా అబ్బాయి నేను ఇలా చేయకూడదు, ఇలాంటి పనులు తప్పిదే అని మరోసారి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ గారు దీని గురించి ఏమైనా మందు కనుక్కున్నారా, నేను ఆడల్ని మొగల్ని అందరినీ తట్టేస్తున్నాను, దీనివల్ల ప్రపంచంలో అందరూ తగ్గిపోతున్నారు అని పాపం ఆ అబ్బాయి డాక్టర్ను అడుగుతాడు. ఇక డాక్టరు ఏం తడతావురాను, అంత పోటుగాడువను, అందరిని తట్టేస్తావా, ఇది ఒకసారి నన్ను తట్టి చూపి అని డాక్టర్ ఫ్లాష్ మ్యాన్ అబ్బాయిని అంటాడు. ఇక ఫ్లాష్ మ్యాన్ ఒకసారి డాక్టర్ని కూడా తట్టిపడేస్తాడు. దీంతో కోపం తెచ్చుకున్న డాక్టర్ ఇక తన మీద రివెంజ్ తీసుకోవాలని అప్పుడు అనుకుంటాడు. ఇక ఫ్లాష్ మ్యాన్ కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఏం ఫిగర్ అయితే, అబ్బబ్బబ్బా సూపర్ బాగుంది అని దీన్ని ఒకసారి కూడా తట్టేలా అని ఇక అమ్మాయి దగ్గరికి వెళ్తారు. తీరా చూసి అది అమ్మాయి కాదు అబ్బాయి. ఇక ఏం చేస్తాం, మనకేం కొత్త కాదు కదా అని చివరికి ఆ అబ్బాయిని కూడా తట్టేస్తాడు. సో తట్టేయడంతో ఆ అబ్బాయి కూడా చాలా హర్ట్ అయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు.
ఇప్పుడు ఆ డాక్టరు ఆ తట్టించుకున్న అబ్బాయి ఇద్దరు కలిసి ఫ్లాష్ మ్యాన్ని ఎలాగైనా తట్టేసి చంపేయాలని ప్లాన్ వేసి ఒక ఇంజక్షన్ను తయారు చేసుకొని అబ్బాయికి డాక్టర్ ఎక్కించేస్తాడు. ఇక ఆ అబ్బాయి పేరు పవర్ మ్యాన్. ఆ పవర్ మ్యాన్ ఫ్లాష్ మ్యాన్ను తట్టేసి చంపేస్తాడు. ఇక ఎట్టకేలకు మళ్ళీ ఆ ఫ్లాష్ మ్యాన్ తిరిగి వచ్చి ఇక ఆ పవర్ మ్యాన్ని తట్టేస్తాడు. అలా తట్టేసిన క్రమంలో పక్కనే ప్రొఫెసర్ అనే ముసలి తాత ఉంటాడు. ఇక ఆ తాతను కూడా ఫ్లాష్ మ్యాన్ తట్టేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ప్రొఫెసర్ తాత చాలా ఆటగాడున్నట్టు ఫ్లాష్ మ్యాన్కే తడేస్తాడు. తడేసి ఫ్లాష్ మ్యాన్ని కట్టేసి తన లోకానికి తీసుకెళ్తాడు. ప్రొఫెసర్ తాత తన ఫ్లాష్ మ్యాన్ని తన లోకానికి తీసుకెళ్ళి ఇక అక్కడ కట్టేసి పడేస్తాడు. అప్పుడు ఫ్లాష్ మ్యాన్ అడుగుతాడు, నన్ను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు, అసలు నన్ను ఎందుకు ఇక్కడ కట్టేశారు, ఏ ఊరు మీరంతా అని అడిగితే ఆ ప్రొఫెసర్ తాత చెప్తాడు, మేము ఒక జాతికి చెందిన వాళ్ళం, ఇక్కడ మాకందరికి పెళ్ళిళ్ళు అయినాయి, కానీ మాకు నెలకు ఒకసారి మాత్రమే లెగుస్తుంది. దీంతో మా భార్యలు మాతో ఉండకుండా వాళ్ళ ఇంటికి పుట్టింటికి వెళ్తూ ఉంటారు. అందుకని మేమందరము క్షుద్ర విద్యలతో ఒక మెరుపుని తయారు చేసుకున్నాం. ఆ మెరుపు మా ప్రాంతంపై పడితే ఇక అందరికీ మంచి మగ శక్తి వస్తుంది. దాంతో మేము సంతోషంగా ఉండాలనుకుంటాం. కానీ ఆ మెరుపు మా పైన పడకుండా వచ్చి నీ పైన పడింది. ఒక ప్రపంచానికి సరిపడా మగ శక్తి అంతా నీలో ఉంది. అందుకనే నువ్వు అందరినీ అలా తట్టేయగల శక్తి నీకు వచ్చింది. నీ శక్తిని ఇప్పుడు మేము బంధించి మేము తీసుకోవాలనుకుంటామని ఆ ప్రొఫెసర్ తాత ఫ్లాష్ మ్యాన్కి చెబుతాడు. ఇక ఫ్లాష్ మ్యాన్ ఏంద్రా మీరు నన్ను తట్టేది అని వాళ్ళను కూడా తట్టిపడేస్తాడు. ఇంతే ఫ్రెండ్స్, పాపం ఫ్లాష్ మ్యాన్ జీవితంలో ఇన్ని బాధలు ఉంటాయని ఎవరికీ తెలిసి ఉండదు కదా. ఈ విషయాన్ని నేను ఎంతో సేకరించి మీ దాకా తీసుకొచ్చాను కదా. మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. కింద కనిపిస్తున్న లైకు సబ్స్క్రైబ్ బటన్ని ఒక్కసారి తట్టండి ఫ్రెండ్స్. మీరు తట్టితే నాకు 100 మంది ఫాలోవర్స్ వస్తారు. ఉంటాను ఫ్రెండ్స్.